దైవము చింతల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము తాటిపత్రిలో కొలువైన చింతల వెంకటేశ్వర స్వామి ఆలయం 16వ శతాబ్దంలో నిర్మితమైంది. కోరిన కోరికలు తీర్చే చింతల వెంకటరాయుడు స్వామి అనంతపురం జిల్లా కేంద్రం నుంచి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ చింతల వెంకటరమణ స్వామి వారి దేవాలయం తాటిపత్రి పట్టణంలో వెలిసింది. ఈ ఆలయం అక్కడి భక్తుల చింతలను తీర్చే దేవస్థానంగా భక్తులు నమ్ముతారు. రాముడు తాటకిని చంపింది, విష్ణువు చింత చెట్టులు దొరికింది ఇక్కడే పురాణ ప్రాముఖ్యం ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం తాటిపత్రి. శ్రీ చింతల వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము. తాటిపత్రిని విజయనగర సామ్రాజ్యంలో టెంకణ దేశముగాను, తర్వాత పెన్నబడి సీమ, గండి కోట సీమగాను పిలిచేవారు. అటుపై తాటిపల్లి, తర్వాత తాటిపర్తిగాను, ప్రస్తుతం తాటిపత్రిగాను వ్యవహరించబడుతూ ఉంది. దీనికి వేదకాలంలో భాస్కర క్షేత్రం అని పేరు కూడా ఉన్నది. పూర్వం ఈ ప్రాంతంలో తాటి చెట్లు ఎక్కువగా ఉన్నందున తాటిపల్లి అనే పేరు వచ్చిందని, తాటకి అనే రాక్షసిని శ్రీరాముడు సంహరించినందువల్ల ఆ పేరు వచ్చిందని కూడా అంటారు. ఇక్కడే చింత చెట్టు తొర్రలో వెంకటరమణ స్వామి దొరికాడనే ప్రతిది. ఇన్ని విశిష్టతలు కలిగిన తాటిపత్రి ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. ఇందుకు అనంతపురం జిల్లాలో తాటిపత్రి ఒక ముఖ్యమైన పట్టణము. ప్రపంచంలోనే అత్యధికంగా హిందూ భక్తులు దర్శించుకుంటున్న దేవాలయం తిరుమల. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు పూజిస్తుంటారు. అది తిరుమల శ్రీ వెంకటేశ్వరుడైనా, చిలుకూరులోని బాలాజీ అయినా, మరే ఇతర ప్రదేశంలోని దేవాలయాలైనా కానీ వెంకటేశ్వర స్వామి వారికి కంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి దేశంలోనూ శ్రీనివాసునికి మహిమాన్విత దేవాలయాలున్నాయి. అలా అనంతపురం జిల్లా తాటిపత్రి ప్రాంతంలోని చింతల వెంకటరమణ స్వామి వారి దేవాలయం కూడా ఒకటి. అద్భుతమైన శిల్ప సంపద అంటే గుర్తొచ్చేది ఉత్తరాదిన ఖజరహో, దక్షిణాదిన హలేబీడు, బేలూరులోని హోయసాలేశ్వర గుడి మరియు చెన్నకేశ్వర ఆలయము. అటువంటి గుడులకు ఏమాత్రం తీసిపోని శిల్ప సంపద ఉన్న గుడులు తాటిపత్రిలోని శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయము, శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయము. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయాలు ఆలయ నిర్మాణంలో ద్రావిడ శిల్ప శైలికి చక్కటి ఉదాహరణలు. అనంతరం నగరానికి 57 కిలోమీటర్ల దూరంలో, అనంతపురం నగరానికి ఈ తాటిపత్రి రైల్వే స్టేషన్కి 3 కిలోమీటర్ల దూరంలో చింతల వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది. దీనిని క్రీస్తు 1460-1525 సంవత్సరాల మధ్యలో విజయనగర కాలంలో నిర్మించారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఈ ఆలయం అద్భుతమైన శిల్ప సంపదతో చూపులకు సైతం ఆకట్టుకుంటుంది. ఇది కూడా వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ప్రపంచ వారసత్వం పొందినది. వారసత్వ ప్రదేశాలు, వాటిని కాపాడుకోవడం మన విధి. ప్రపంచం మొత్తం మీద ఎన్నో వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో చారిత్రక ప్రదేశాలుగా, ఆలయాలుగా చెప్పుకోబడినవి లేకపోలేదు. ఈ వారసత్వ ప్రదేశాలు యునెస్కో సంస్థ ప్రతినిధులు వచ్చి సందర్శించి ఆ తర్వాత వాటిని ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటిస్తారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. చింతల వెంకటరమణ దేవాలయము అనంతపురం జిల్లా తాటిపత్రిలో ఉన్న ఒక ప్రాచీనమైన వైష్ణవ దేవాలయము. ఈ ఆలయం పెన్నా నది ఒడ్డున సుమారు 5 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్నది. ఒకసారి ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో ఉన్న ఒక పెద్ద చింత చెట్టు నుండి పెద్ద పెద్ద శబ్దాలు వినబడ్డాయి. దాంతో అక్కడ స్థానికులు అక్కడికి వెళ్ళి చూడగా ఆ చెట్టు త్వరలో ఒక విష్ణు విగ్రహం కనిపించింది. అలా చింత చెట్టు త్వరలో నుండి విగ్రహం లభించడం వల్ల అప్పటి నుండి చింతల వెంకటరమణ స్వామిగా పిలుస్తున్నారు. అదే సమయంలో పెన్నసాని పాలకుడైన తిమ్మనాయకుడు గండికోట లో తన సైన్యంతో సహా విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనకి కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కనపడి చింత చెట్టు తొర్రలో ఉన్న తన విగ్రహాన్ని బయటికి తీసి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆజ్ఞాపించాడు. ప్రౌఢరాయల కాలంలో తాటిపత్రిని పాలిస్తున్న పెమ్మసాని రామలింగ నాయుడు తిమ్మనాయుడు 1510-1525 మధ్యలో నిర్మించారు. విజయనగర నిర్మాణ శైలిలో ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా వారణాసి నుంచి శిల్పాలను రప్పించారు. ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో పూర్వం చింత చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల విగ్రహం చింత చెట్టు తొర్రలో దొరకడం వల్ల ఇక్కడ స్వామిని చింతల తిరువెంగళనాథ స్వామి అని పిలిచేవారు. క్రమంగా చింతల వెంకటేశ్వర స్వామి లేదా చింతల వెంకటరమణ స్వామి అని పిలుస్తున్నారు. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. క్రీస్తు 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో గండికోటను కేంద్రంగా చేసుకుని పాలించిన పెమ్మసాని వంశీయుల్లో ఒకరైన తిమ్మనాయుడు అనే పాలెగాడు శ్రీకృష్ణ దేవరాయల అనుమతితో ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర ఆధారాలు తెలుపుతున్నాయి. భక్తులకు ఉండే చింతలన్నీ తీర్చే రాయుడు కనుక చింతల రాయుడు అని అంటారు. తిమ్మనాయుని స్వప్నంలో స్వామివారు కనిపించి నాకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడని, చింతవనంలో వెలిసిన స్వామి కనుక చింతల వెంకటరమణ స్వామి అని ఆలయానికి పేరు వచ్చింది. ఈ ఆలయంలోకి రాజగోపురం నుండి లోపలికి ప్రవేశించిన వెంటనే బలిపీఠము, ధ్వజస్తంభము,
రాతి రథము మనకు కనిపిస్తాయి. ఈ రాతి రథంలో శ్రీ గరుడ అల్వార్ శ్రీవారికి అభిముఖంగా అంజలి ఘటిస్తూ దర్శనమిస్తారు. ఈ ఆలయంలో ప్రతి ఏటా మాఘ శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 దినాల్లో సూర్యుడు ఉదయించిన వెంటనే లేత కిరణాలు ఈ రాతి రథంలో ఉన్న 2 రంధ్రాల గుండెలోకి ప్రవేశించి గర్భాలయంలో ఉన్న శ్రీవారి పాదాలను తాకుతాయి. ఈ సమయంలో శ్రీవారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యదాయకము. శ్రీవారి పాదాలకు సూర్యభగవానుడు పూజ చేస్తున్నాడు గనక ఈ క్షేత్రానికి మరొక పేరు భాస్కర క్షేత్రం అని కూడా పిలుస్తారు. కోరిన కోరికలు తీర్చే చింతల వెంకటరాయుడు సన్నిధి ఇతర రాష్ట్రాల వారిని ఆకర్షిస్తున్న పురాణ క్షేత్రం. స్వామివారు తూర్పునకు అభిముఖంగా చతుర్భుజాలతో శంఖ, చక్ర, వరద, కటిక హస్తాలతో జనులకు కటాక్షిస్తూ దర్శనమిస్తారు. అంతేగాక ఈ దేవాలయం అన్ని అంగులతో కూడిన అనేక మండపాలతో నిర్మితమై ఉన్నది. గర్భగుడి, అర్ధ మండపం, రంగ మండపము, కళ్యాణ మండపము, ఏకాంత మండపం మరియు స్వామివారికి ఎడమవైపున శ్రీ ఆనందవల్లి తాయార్ల సన్నిధి. ఈ సన్నిధి ముందు భాగాన 3 వరుసలతో కూడిన తామర పుష్పము చూపులకు అట్టే ఆకట్టిస్తుంది. ఈ తామర పుష్పము తిప్పితే తిరిగే తట్లు మలచడం ఆనాటి శిల్పుల నైపుణ్యం, వారి మేధస్సుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఆలయ ప్రాకారంలో శ్రీ ఆంజనేయ, శ్రీ వరహ, శ్రీలక్ష్మి చెన్నకేశవ అల్వార్లు, శ్రీమద్ భగవాన్ రామానుజుల వారు, శ్రీ వేదాంత దీక్షితుల వారు, శ్రీ అశ్వర్థ వృక్షము, శ్రీ తులసి కోట ఈ విధంగా సాంప్రదాయకంగాను చాలా విశేషంగాను నిర్మించబడింది. శ్రీవారి గర్భాలయ బయట ప్రాకార గోడలయందు శ్రీమద్నారాయణ, శ్రీమద్ భగవత, శ్రీ దశావతారాలు ఘట్టాలు ఎంతో సున్నితముగా కడురమ్యముగా చెక్కారు. శ్రీ దశరథ మహారాజు పుత్రమే కాష్ట యోగము మొదలు సీతాదేవి అగ్ని ప్రవేశం వరకు 3 వరుసలుగా మలిచారు. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది సూర్యుని వెలుతురు కిరణాలు గర్భగుడిలోని స్వామివారి పాదాలు తాక్కోవడం. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఆలయ నిర్మాణంలోని శిల్ప సౌందర్యం. ఆలయ ముందు భాగంలో ఉన్న రాతి రథం హంపిలోని ఏకశిల్ప రథాలను పోలి ఉంటుంది. కదలికలు మినహా రథానికి ఉండవలసిన హంపిలన్నీ ఉన్నాయి. ఆలయ రథంలో 4 అడుగుల గరుత్మంతుడి విగ్రహం ముకులిత హస్తాలతో దర్శనమిస్తుంది. ఆలయ చుట్టూ లోపల అపారమైన శిల్ప సంపద ఉంది. దేవాలయ మండపం ఈ రాతి రథం నుంచి ప్రారంభమై 40 స్తంభాలపై నిర్మితమై ఉంది. ఇది కూడా హంపిలోని విఠలాలయాన్ని పోలి ఉండడం విశేషము. గోడలపై, స్తంభాలపైన రామాయణం, మహాభారతం మరియు భాగవతం, శ్రీ మహావిష్ణు అవతారాలతో కూడిన మొదలైన ఘట్టాలను చూపిస్తూ శిల్పాలు అత్యంత సౌందర్యంగా జీవం ఉన్నట్లుగా దర్శనమిస్తాయి. బ్రహ్మ, కుబేర, యక్ష, కిన్నెర, మానవమూర్తులు, గజ, తురగ, మర్కటది బొమ్మలను చూడవచ్చు. హంసలు, చిలుకలు పూజలపై కనువిందు చేస్తాయి. కాళీయమర్దన కృష్ణ రూపం అత్యంత రమణీయం. గర్భగుడి గోపురం 8 ముఖాలతో ద్రావిడ పద్ధతిలో నిర్మితమైంది. గర్భగుడిలోని మూలమూర్తి విగ్రహం సుమారు 10 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి నుంచి ప్రారంభించి వరుసగా 3 రోజుల పాటు సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి. ఈ కిరణాలు స్వామి విగ్రహానికి సుమారు 70 అడుగుల దూరంలో ఉన్న రాతి రథంలోని రంధ్రాల గుండా ప్రవహించి స్వామివారి మీద పడేటట్లు ఏర్పాటు చేశారు. గర్భాలయంపై కప్పుకు బిగించిన అష్టదళ రాతి పద్మ గర్భాలయంపై కప్పుకు బిగించిన అష్టదళ రాతి పద్మం ఒకప్పుడు తిరుగుతూ ఉండేదంటారు. ఇక ఆస్థాన మండపంలో కిష్కింధ చిత్రకూట, సీతారాముల అరణ్యవాస ఘట్టాలను చూడాల్సిందే. ఆలయం బయట ఎత్తైన రాజగోపురానికి దానికి ఎదురుగా ఒక పెద్ద రాతి మండపం మీద శిలాతోరణం ముందుకు మనకు కనిపిస్తాయి. ఆలయం లోపల ధ్వజస్తంభం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలోని సీతారామస్వామి ఆలయము, పద్మావతి దేవి పన్నిద్దరల్ వారి మందిరము, ఆంజనేయ స్వామి వారి మందిరము, ఆనందవల్లి, లక్ష్మీ చెన్నకేశవులు మొదలైన ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఏట శుద్ధ అష్టమి నుండి బహుళ తదియ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఎలా వెళ్ళాలి అంటే అనంతపురం నుండి తాటిపత్రికి ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుంది. అదేవిధంగా తాటిపత్రిలో రైల్వే స్టేషన్ కూడా ఉంది. హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి నిత్యం రైళ్లు వెళ్తుంటాయి. అనంతపురం నుండి తాటిపత్రికి సుమారు 56 కిలోమీటర్లు. తాటిపత్రికి బస్సులు తరచుగా ఉంటాయి. తిరుపతి నుండి తాటిపత్రికి సుమారు 257 కిలోమీటర్లు. తిరుపతి నుండి కూడా తాటిపత్రికి బస్సులు ఉన్నాయి. తిరుపతి నుంచి తాటిపత్రికి రైలు సౌకర్యం కూడా ఉంది. ప్రయాణ సమయం సుమారు 3 గంటల 45 నిమిషాలు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలోనే ఈ ఆలయం నిర్మించారు.